హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ క్యాబేజీ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చాలా సింపుల్, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని ముందుగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ అంతా కూడా ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజ్ టమాటాస్, అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గడం కోసం ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. పచ్చడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం పికిల్ అంతా కూడా, క్యాబేజీ అంతా కూడా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కాసేపు పచ్చడిలో మిక్సీ చేసుకోవాలండి. పచ్చడి అంతా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పికిల్ తాలింపు కోసం ఇంకో బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఒక 2 రెడ్ చిల్లీస్, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్నటువంటి క్యాబేజ్ పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. సో రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ.